సార్ నమస్కారం. నమస్కారం అండి. ఆంధ్రాలో హిందూ దేవాలయాల విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి చెప్పమంటే మీరేం చెప్తారు? ఒకటండి, ఆంధ్ర కాదు, యావత్ భారతదేశం మొత్తం హిందూ దేవాలయాలకు అన్యాయం జరుగుతుందా అంటే అన్యాయం మాత్రమే జరుగుతుంది. అన్యాయానికి గురవుతున్న వర్గాలు ఏవైనా ఉన్నాయా అంటే హిందువులు మాత్రమే చెప్పాలి, ఇంకా పచ్చిగా చెప్పాలి అంటే. కాకపోతే పర్టికులర్గా ఆంధ్ర టాపిక్ మీరు అడిగారు కాబట్టి కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఆంధ్రాలో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల దేవాలయాల మీద దాడి జరిగాయి. పేపరు లేకపోతే పోలీస్ రికార్డ్స్ 150 170 అని చెప్తుంది. మా లెక్క ప్రకారం సుమారు 400 450 అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఇంకా కొంతమంది మాట్లాడేవాళ్ళు 300 అంటున్నారు, 200 అంటున్నారు. ఎవరైనా ఎన్నైనా పక్కన పెట్టండి, 150 యావరేజ్గా జరిగినాయి కదా. ఈ 150 దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఎన్ని చోట్ల నిందితుల్ని కాదు, అట్లీస్ట్ అనుమానితుల్ని పట్టుకున్నారు? లేదు. పట్టుకున్న చోట్ల ఏం చెప్పారు? స్క్రిప్టులు రాసుకొచ్చారు సినిమా లెవెల్లో. తేనెటీగల కోసం పెడితే కాలిపోయిందని చెప్పేసి, రథం కాలిపోయిందని. మతిస్థిమితం లేనోడు పెట్రోల్ పోసేసి అంటించాడని చెప్పేసి. వాడికి పెట్రోల్ కొనే తెలివితేటలు ఉంటాయి, అగ్గిపొలతో అంటిస్తే మండుతేనే తెలివితేటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానిలోనే వాడు ఏదో సమ్ ఆయిల్ కూడా కలిపాడు మంటలు ఆరిపోకుండా అని చెప్పేసి చెప్పారు. ₹1 రథాన్ని తగలబెట్టేసినప్పుడు వాడిని పిచ్చోని చేశారు. అదే పిఠాపురంలో మధుకర్ అనేవాడు మొత్తం 23 దేవతా విగ్రహాలని ధ్వంసం చేశాడు. ఆ ధ్వంసం చేసినప్పుడు వాడికి అదే సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు, మతిస్థిమితం లేనోడు అని చెప్పేసి. విజయవాడలో సీతారామచంద్రస్వామి దేవాలయంలో విగ్రహాలు విరిగిపడిపోతే ఎలుకలు కొట్టేసినాయి అని కథలు చెప్పారు. ఇట్లాంటి కథలు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత క్రియేటివ్గా చెప్పారండి. మరి ఇవన్నీ చెప్పింది ఎవరో సినిమా రైటర్లు, పత్రికా కథనాలు అనుకుంటే పొరపాటు. డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. రాముడి తలకాయ నరికేస్తే రామతీర్థాల్లో అది చేసిన వాడు ఎవడు ఇప్పటికి దొరకలేదండి. ఎంత దారుణమైన విషయం. పైగా ఇవన్నీ మేము క్వశ్చన్ చేస్తుంటే అప్పుడున్న మంత్రి, ఇప్పుడు లేళ్ళండి, అప్పుడున్న మంత్రి ఏమంటాడు? ఇరిగిపోయింది బొమ్మేగా చేపిస్తాం, కాలిపోయింది రథమేగా చేపిస్తాం. ఎవడమ్మా మొగుడు సొమ్ము పెట్టి నువ్వు చేపిస్తావు? మళ్ళీ మా డబ్బులతోనేగా. నీ జేబులో నుంచో, లేకపోతే నీ సీఎం జేబుల్లో నుంచో, లేకపోతే మీ ప్రభుత్వ ఖజానా నుంచో తీసిస్తారా? ఇవ్వరు. అంతకు ముందున్న ప్రభుత్వంలో 40 దేవాలయాలు కూలగొట్టేశారు విజయవాడలో, పుష్కరాల కోసం, బాత్రూములు కడతాం కోసం అని చెప్పేసి. వాటిలో కొన్నిటిని 9 దేవాలయాలను మొన్న పునర్నిర్మాణం చేసేసి మేము అన్యాయాన్ని నిలువరించేసాం, మేము అన్యాయాన్ని సరిదిద్దేశాం, మేము కట్టేసాం అంటున్నారు. కట్టారు కరెక్టే. ఆ 40 గులిస్తే నువ్వేం చేస్తావు? 9 కడతావా? మరి మిగతా 31 బిస్కెట్స్ వేస్తున్నారా మాకేమన్నా? పోనీ 9 ఎక్కడి నుంచి కట్టారు? మా డబ్బుల నుంచేగా. సరే, మీకు 40 గుళ్ళు అడ్డం వచ్చినాయి కదా అక్కడ. ఆ 40 గుళ్ళలో పక్కనే ఉన్న 2 దర్గాలు అసలు మీకు అడ్డే రాలేదా రోడ్డు మీద? వాటిని ఎందుకని చీమతలకి అంత కూడా టచ్ చేయలేం మరి? పోనీ అది అయిపోయిందండి. ఇప్పుడు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోయి ఏమండి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయాలని మీరు అడుగుతూ ఉంటే ఏం చేయాలి? వాళ్ళు ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేయాలి. మేము చేస్తామని చెప్పి పంపించేసి మీ ప్రభుత్వాల డబ్బు, మీ దేవాలయాల డబ్బులు మీరు ఏం చేసుకుంటారా, మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ దేవాలయాల డబ్బులన్నింటినీ తీసుకుని జగనన్న వాహన మిత్రకి, లేకపోతే వైఎస్ఆర్ వాహన మిత్రకి ఆ పథకాల పేర్లు ఎటు వచ్చినా అలా అయ్యా కొడుకులు 2 పేర్లే ఉన్నాయండి. వాహన మిత్ర అని, పెన్షన్ కానుకని, ఆసరా అని, లేకపోతే జగనన్న చేయూతని, ఈ పథకాలకి డబ్బులు తీసేసుకుంటున్నారు. మా డబ్బులతో మా దేవాలయాలు బాగు చేసుకోవటం మాకు చేత కదా. డబ్బులు ఏమన్నా పుచ్చిపోతాయి బ్యాంకులో వేసుకుంటే? ఉంటే ఖర్చు పెట్టేయాలా? ఆ డబ్బులన్నీ తీసుకుని ఎందుకు అట్లా చేస్తారు మీ పథకాల కోసం అని చెప్పేసి? తీసుకున్న వాళ్ళు శ్రీ వెంకటేశ్వర వాహన మిత్రను, లేకపోతే శ్రీ సరస్వతి విద్యా దీవెనను ఇట్లాంటి పథకాలు పెడతారా? పెట్టరు. వీళ్ళ ఎస్టేట్లు అమ్మి తీసుకొచ్చినట్టు వీళ్ళ పేర్లు పెట్టుకుని అమ్ముతారు, పంచుతారు ప్రజలకి. చూసేవాడు ఏమనుకోవాలి? అబ్బా మా అన్నగాటి నా కోసం పంచుతున్నాడు. మళ్ళీ బయటకు వచ్చి వీళ్ళు ఏమంటారు? హిందూ దేవాలయాలు కట్టడం వల్ల ఏం ప్రయోజనం, మాకు హాస్పిటల్ కావాలంట. ఒరే ఆ గుళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మీ పథకాలకు డబ్బులన్నీ అందిస్తున్నాయి. ఆ గుళ్ళే లేకపోతే ఈరోజు టీటీడీకి వెళ్ళినా, శ్రీశైలంకి వెళ్ళినా, బెజవాడ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళినా కొంతమంది ఆకలి జరుగుతుందండి అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాల వల్ల, ఇట్ల వల్ల. ఎందుకు? అక్కడ గుడి ఉండబట్టే కదా. అవును. మరి గుడి ఎందుకనే గుడి సెట్ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు వీళ్ళు? మళ్ళీ అదే గుడిలో ఫ్రీగా అన్నదానం చేస్తే తినేది కూడా వాళ్ళే. మళ్ళీ ఆ అన్నదానం పథకాల దగ్గర కూడా ఎలా పెట్టి ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగేసి ఇదిగో మా ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. ఇందులో ప్రభుత్వానికి పైసా లేదండి. పావలా పెట్టినా, 10 రూపాయలు పెట్టినా మన డబ్బు. గర్వంగా హిందువులను కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకోవాలి. మా దేవాలయాల్లో మాత్రమే ఇలాంటి అన్నదానాలు జరుగుతున్నాయి. ఏ చర్చిల్లో జరగవు, ఏ మసీదుల్లో జరగవండి. ఒకవేళ చర్చిల్లో అడపదడపేదైనా జరిగినా కూడా అక్కడ వాళ్ళు మత ప్రచారం కోసం చేస్తున్నారు. కానీ మన దగ్గర భోంచేసేవాడిని నువ్వు ఏ మతం, నువ్వు క్రైస్తవుడైతే హిందువుగా మారు, ముస్లిం అయితే హిందువుగా మారు, ఇట్లాంటి ఏం కండిషన్స్ ఉండవు. అన్బయాస్డ్గా పెట్టేది మన దగ్గరే. మరి అలాంటి దేవాలయాల మీద ఎందుకు వెళ్ళి ఏడుపులు?
ఇంకా దేవాలయ భూములన్నిటిని కూడా ఆక్రమించి ప్రభుత్వాలు కొన్ని చోట్ల ఆక్రమిస్తే కొన్ని చోట్ల పక్క మతాలు ఆక్రమించేసి చర్చిలు కట్టుకుంటున్నాయి, మసీదులు దర్గాలు కట్టుకుంటున్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకుంటూ ఉన్నారు. అవును. మరి ఎన్ని అన్యాయాలు కాదండి? ఇట్లాంటి అన్యాయాలన్నీ లిస్ట్ రాసుకుంటూ పోతే అన్యాయాల గురించి మాట్లాడటానికి ఒక 2 గంటలు 3 గంటలు కేటాయించుకోవాలి మనం. అవును. అంత అన్యాయం జరుగుతూ ఉంది. టీటీడీలో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే రీసెంట్లీ చాలా జరిగాయి, కొన్ని జరగకూడని సంఘటనలు జరిగాయి. అక్కడ ఉండే అధికారుల దగ్గర నుంచి కావచ్చు, అక్కడ జరిగే కొన్ని పరిణామాలు కావచ్చు. దీనికి కూడా ప్రభుత్వ బాధ్యత అంటారా, లేకపోతే మనకి మనం చేసుకున్నది అంటారా? ఒకటండి, అక్కడ పాలక మండలిని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వాలు. ఆ పాలక మండలిలో ఉండేది ఎవరయ్యా అంటే ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నిరుద్యోగులు మాత్రమే వాటిలో ఉంటున్నారు. కాబట్టి ఈ అన్యాయం ముమ్మాటికి ఎవరు చేస్తున్నారు అంటే ప్రభుత్వం నేరుగా చేస్తున్నట్టే. కానీ ఈ అన్యాయాలు ఎందుకు చేస్తున్నారు అంటే అక్కడికి వెళుతున్న భక్తులు లేకపోతే అక్కడికి వెళ్తున్న హిందువులు ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రశ్నించకపోవటం వల్ల వాళ్ళు ఇంకా పెట్టరైపోతూ ఉన్నారు. ఏదైనా ఒకటి చిన్న జరిగినప్పుడు జరిగింది చూస్తూ ఊరుకోకుండా నిలదీసామనుకోండి, ఒకటి కాకపోతే 4 కాకపోతే 40 వాటికి వాళ్ళకి భయం మొదలవుద్ది. అరే హిందువులు ఖాళీగా లేరు, హిందువులు నిలదీస్తున్నారు, హిందువులు భయపెడతారు, హిందువులు ఎదురు తిరుగుతారు అని చెప్పేసి. మనమేమి మిగతా మతాలలాగా ఏదైనా జరగంగానే రాళ్ళు తీసుకుని రోడ్ల మీదకి వచ్చేయకపోవచ్చు. కానీ 5 ఏళ్లకు ఒకసారి మనకు కూడా ఒక రాయి చేతికి దొరుకుతుంది ఓటు అనేది. దాన్ని గురి చూసి కొడితే ఒక్కొక్కడికి గోవు పగిలిపోతుంది. అలాంటి అవకాశం రేపు ఇంకో 2 నెలల్లో వస్తుంది. మరి ఎంతమంది హిందువులు దాన్ని వినియోగించుకుంటారో, ఎంతమంది హిందువులు ఆ రాయిని గురి చూసి కొడతారో చూద్దామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.